తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందా? ఆ మంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు నచ్చక 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారా? ఆ రహస్య భేటీ తరువాత ఆ 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందని ఒక మంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు నచ్చక 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో రహస్య భేటీ అయ్యారని, ఆ రహస్య భేటీ తరువాత ఆ 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో నిజంగా ముసలం పుట్టిందా? ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే నిప్పులేందే పొగరాదని నిన్న అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎప్పుడైతే 10 మంది ఎమ్మెల్యేలు అక్కడ సమావేశమయ్యి మంతనాలు జరిపారో దీని వెనకాలే ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడా? ఎందుకంటే కేసీఆర్ నిన్న బయటకు వచ్చి మాట్లాడడం మనకు తెలుసు, నేను కొడితే మామూలుగా ఉండదు దెబ్బ అని. సో అతను వెనకాలండి నడిపిస్తున్నాడా అంటే ఒక మంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు నచ్చక ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన వ్యవహరిస్తున్న తీరు నిజంగా వీరికి నచ్చట్లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికే వస్తున్నాను నేను ఆ పాయింట్కి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక వ్యక్తితో మీకు పడదు, ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఒక అసంతృప్తితో ఉంటారు, మీతో పాటు 4-5 10 మందితో ఉంటారు. దాన్ని అవతల పార్టీ వాడు ఎన్కాష్ చేసుకోవడానికి చూస్తాడు. సో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళకి ఒక మంత్రితో పట్టంలా, అంటే వీళ్ళని తిననివ్వట్లేదా? ఓకే, మనకి అదే కదా అక్కడ ఆ మంత్రి వీళ్ళకి అడుగడుగున అడ్డం పడుతున్నాడా? అంటే లెక్కలు తేలటం లేదా, లేకపోతే లెక్కలు అంటే వీళ్ళు లెక్క పెట్టుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నాడా, అంటే సంపాదించుకోవడానికి. ఓకే, ఎందుకంటే మనం చెప్పుకోవాలంటే మనకి 3 మంత్రులు డౌట్గా ఉంది. ఒకటి పొంగులేటి, ఇంకొకటి శ్రీనివాసరెడ్డి, ఇంకోళ్ళు జూపల్లి కృష్ణారావు, ఇంకోళ్ళు పొన్నం ప్రభాకర్. సో మరి 3లో ఎవరు వీళ్ళకి అడ్డం పడుతున్నారు? పొంగులేటి చూసుకుంటే 3 కీలక శాఖలే ఉన్నాయి ఆయన దగ్గర. సో ఎవరికి వాళ్ళు కీలక బాధ్యతలే. అందరిలోకి పొంగులేటికి మాత్రం కొంచెం మంచి పేరే ఉంది చెప్పాలంటే. ఇంకా కొంచెం పొన్నం బయటకు వచ్చి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడచ్చు, కానీ జూపల్లి కనిపించాడు చెప్పాలంటే 3లో. పొంగులేటి మామూలుగా ఉంటాడు, సాఫ్ట్గా అండ్ తన పని తాను చేసుకున్నట్టుగా ఉంటాడు. కానీ జూపల్లి మాత్రం కొంచెం మనకి డౌట్ఫుల్గానే ఉంటుంది అతని తీరు. పొన్నం ప్రభాకర్ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. కాబట్టి 3లో ఎవరు వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, లేదు వీళ్ళ 3లో ఎవరు వాళ్ళకి అడ్డుపడుతున్నారు, రెండూ ఆలోచించాలి. ఇవేం చిన్న విషయాలు కాదు. అంటే వీళ్ళు ఎందుకు ఇస్తారండి సపోర్ట్ అని మీరు అనొచ్చు. మనకి తెలియదు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎటు జంప్ అవుతారో కప్పల్లాగా ఎవరికి తెలుసు. అవకాశం కోసం చూసుకుంటారు. లేదు ఆఫర్ బాగుందనుకోండి, హార్స్ ట్రేడింగ్ బాగుందనుకోండి, పోతే పోయిందో 100 కోట్లు వస్తుందంటే ఏముందిలే మనం ఇక్కడ సంపాదించుకునేది లేదనుకుంటే కళ్ళు మూసుకుని జంప్ అవుతారు. అవునా? అక్కడ మనకి రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉండదు, అప్పుడు పార్టీ మీద ప్రేమ అంతకంటా ఉండదు. ఇప్పుడు మీకు ఇప్పుడు మంచి కబుర్లు, మంచితనాలు, లేదు రాజకీయాల్లో మీరు మంచిగా వెళ్ళాలి, ప్రజలకు చెయ్యాలి అంటే ఎవడు వింటాడు? అమ్మ నువ్వు 100 కోట్లు సంపాదించుకో, నువ్వు హ్యాపీగా తిను, అందులో కొంత పర్సంటేజ్ నాకు ఇవ్వు అంటే అతను మంచి ముఖ్యమంత్రి. అంతే కదా. ఎక్కడ చెడుతుందండి? మీరు ఆఫ్ లేట్ తీసుకుంటే ఏ ప్రభుత్వం పడిపోయినా, ఏ మంత్రి రిజైన్ చేసినా దానికి ఆర్థిక లావాదేవీలు కారణం అవుతాయి, లేదు అవినీతి కారణం అవుతుంది. అంతే కదా. అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టడానికి కారణం ఏంటి? ఏముందండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడంటారు అందరూ. అంటే ఆయన వెళ్ళిపోతాడు అంతే. ఆయన కలుపుకొని వెళ్తున్నాడా లేదా ఎవరికి తెలియదు, మిగతా వాళ్ళతో ఆయన చెప్తున్నాడా లేదా ఎవరికి తెలియదు, ఇప్పుడు ఆయన తింటున్నాడా లేదా ఎవరికి తెలియదు, మిగతా వాళ్ళని తిననిస్తున్నాడా లేదా అదొక సమస్య. సో అందులో కాంగ్రెస్లో మామూలప్పుడే యూనిటీ ఉండదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అసలు ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సమన్వయం లోపించిందా? మంత్రుల మధ్య కూడా సమన్వయం కరెక్ట్గా లేదా? అందుకే కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందా? లేదంటే
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పావులు కదుపుతున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఈ మాట నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నేత పావులు కదుపుతున్నాడా? చాలా మంచి పాయింట్. నిజంగా అక్కడ వాళ్ళలో కొద్దిగా ఏదో మామూలు అసంతృప్తి ఉంటే కూడా ఏమీ లేని దాన్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. అగో మీ పార్టీలో ఏదో అయిపోతుంది, రేవంత్ రెడ్డి కాసుకో, నీ దాంట్లో 10 మంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏం చేస్తారంటే, గతంలో నేను చూశాను, నేను దగ్గర ఉన్నాను కూడా. ఒక ప్రభుత్వాన్ని పడేయాలనుకోండి, ఇప్పుడు మీ దగ్గర ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, నా దగ్గర 5గురే ఉంటారు, నన్ను సీఎంని చేయాలి. సో మీడియా కూడా పాత్ర వహిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి 10 నిమిషాలకి సార్ 5గురు వెళ్ళిపోతున్నారు సార్, సార్ ఇప్పుడు 10 మంది మా పేర్లు వినిపిస్తున్నాయి సార్. నిజంగా అక్కడ ఉండకపోయినా కూడా అవతల ఎమ్మెల్యే ఏం ఆలోచిస్తాడంటే, అమ్మో మనలోంచి 10 మంది వెళ్ళిపోతున్నారట, నేను కూడా వెళ్ళాలి, ముందే వెళ్ళిపోతే బెటర్, నాకు వెంటనే ఒక పోస్ట్ దొరుకుతుంది, నేను లేట్ చేస్తే నేను వెనకబడిపోతా. సో సైకాలజీ మీద దెబ్బ కొట్టడం అది. అంటే మీలో ఒక అలజడి సృష్టించి మీ దగ్గర ఉండే వాళ్ళని లాక్కోవడం, ఈ టెక్నిక్ చాలాసార్లు జరిగింది. ఇప్పుడు కేసీఆర్ అదే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. నిజంగా వాళ్ళలో అంత అసంతృప్తి లేకపోయినా ఆ కొద్దిపాటి దాన్ని పెంచి పోషిస్తున్నాడా, దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడా మీడియాలో, ఇది కూడా మనం ఆలోచించాలి. సో వాళ్ళు సమావేశం అయ్యి ఉండొచ్చు, ఆ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది మనకి బయటకు వస్తుంది, ఇంకా రాలేదు. మోస్ట్లీ అసంతృప్తి అయితే ఉండొచ్చు, కానీ వెళ్ళిపోయేంత అసంతృప్తి ఉందా లేదా? నిజంగా ఇప్పుడు కేసీఆర్ నమ్ముకుని వాళ్ళు వెళ్తే కేసీఆర్ వాళ్ళకి నిజంగా ఏమైనా చేస్తాడా? ఒకవేళ కేసీఆర్ నిజంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ 10 మందికి ఏమైనా అవకాశం ఇస్తాడా? కేసీఆర్ని నమ్మచ్చా అనేది ఆ 10 మంది ఆలోచించుకోవాలి. దానికంటే మనం రేవంత్ రెడ్డితో ఉంటేనే సేఫ్, ఇవాళ కాకపోతే రేపు మనని చూసుకుంటాడు, మనకు కొంచెం అవకాశం ఇస్తాడు అని అనుకుంటారా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగుతుంది. ఓకే, ఏంటి అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టడానికి ఆ మంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరే కారణమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ మంత్రి నిజంగా అలా వ్యవహరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఒక దృష్టి పెట్టాలి. అసలు మంత్రుల పనితీరు మీద ఒక చెక్ పెట్టుకుని వాళ్ళ మీద ఒక, అంటే వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇవ్వకుండా, అంటే రోప్ ఇచ్చేయకుండా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంతవరకు పనులు చేస్తున్నారు నియోజకవర్గాల్లో అనేది దృష్టి పెట్టుకుని వాళ్ళ శాఖల మీద ఒక నజర్ పెట్టి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారనుకుంటున్నారో ఆ మంత్రులకు ఇబ్బంది లేకుండా ఈ మంత్రిని పిలిచి వార్నింగ్ ఇవ్వాలి. ఓకే, ఖచ్చితంగా. అప్పుడు మీకు సెటిలైట్ అవుతుంది. కాదులే ఇవన్నీ గాలి వార్తలను కొట్టేశాడు అనుకోండి సపోజ్ రేవంత్ రెడ్డి, రేపొద్దున నష్టపోయేది రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పగ్గాలు పట్టుకోగానే సరిపోలేదు, ఆ మంత్రులు జవనాశ్వాల్లాగా పరిగెట్టగలిగేలాగా చేసుకోవాలి. అది అతని చేతుల్లో ఉంది. వాళ్ళు పరిగెట్టేది అటువైపా తన వైపా అనేది తనే ఆలోచించుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.